ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారా? దేవుడు తన బలిష్టమైన రెక్కల కింద మనల్ని భద్రపరిచినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ మాటలు వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. బాగున్నారా? ఈరోజు రెడిమర్స్ రివైవల్ అనే కార్యక్రమానికి మొట్టమొదటిగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి దినము కూడా వీక్షిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఈ మాటలను అనేకులకు షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. ఎందుకంటే మాకేదో తెలుసని నేను మీ ముందు నిలబట్టలేదు, కానీ ఈ విధంగానైనా కొంత ఎక్కువగా దేవునితో సమయాన్ని గడుపుతూ ఇంకా మరి ఎక్కువగా దేవునికి సమీపస్తులుగా మార్చబడాలని మా ఉద్దేశం అండి. అయితే దేవుడిచ్చిన తలంపును మీ ముందు పంచుకోవడానికి ఇష్టపడుతూ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందును బట్టి దేవాది దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈరోజు దేవాది దేవుని యొక్క గుణలక్షణాల్లో మరి ఒక గుణలక్షణాన్ని మనము ధ్యానం చేద్దాం. అదేంటంటే ఏల్ ఎలోహి. ఏల్ ఎలోహ్ ఏంటండి? ఏల్ ఎలోహ్ ఈ మాటకు అర్థం ఏంటంటే క్షమించేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు క్షమాపణ అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే చేసినటువంటి తప్పును దండించకుండా, వాటిని శిక్షించకుండా వదిలిపెట్టడాన్ని క్షమాపణ అని చెప్పి చెప్తూ వస్తుంటారు. అయితే చెడు చేసినప్పుడు, అలాగే తప్పు మార్గంలో వెళుతున్నప్పుడు దండించాలి, అలాగే సరైనది కాదు అని చెప్పి ఖండించేటటువంటి వారిగా కూడా ఉంటూ ఉండాలి. అయితే ఆ విధంగా దండించి ఖండించి శిక్షించకుండా ఉండటమే క్షమాపణ అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. ఆ విషయాన్ని దేవాది దేవుడు మనకు పరిచయం చేస్తూ వచ్చారు. ఈ విధమైనటువంటి క్షమాపణ మనం ఇవ్వాలి అని అంటే ఇతరుల పక్షంగా, కుటుంబస్తుల్లో, సమాజంలో, మన పొరుగు వారు మనతో ప్రవర్తించేటటువంటి విషయాల్లో కొన్ని సందర్భాల్లో మనలో కూడా కొన్ని తప్పులు దొరలటాన్ని మనం చూస్తూ వస్తుంటాం. అయితే సింపుల్గా సారీ అండి అని చెప్పేసి వదిలేస్తుంటాం. కానీ ఈ మాట చాలా భావగర్భితమైనది అనేటటువంటి విషయం మనం గ్రహించాలి. దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం చాలా గొప్పది అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఈ మాటకు బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే ఎంతో ప్రేమ, కరుణ, వాత్సల్యత వారి పట్ల కలిగి ఉండటాన్ని, లేకపోతే తప్పు చేస్తున్న వారి పట్ల కలిగి ఉండటమే ఆ తప్పులన్నిటినీ కూడా క్షమించడానికి అవకాశంగా మార్చబడుతుంది. అందుకని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము, ఆ అధ్యాయం మొత్తము కూడా ప్రేమ గురించి చెప్పటాన్ని మనము చూస్తూ వస్తున్నాం. దాంట్లో ఉన్నటువంటి మాట ఏంటంటే ప్రేమ అనేక దోషములను కప్పుతుంది అని అంటే ఆ దోషాలు ఇతరులకు కనపడకుండా ఆ దోషాలను వారి మీద భరించుకునేటటువంటి స్థితిని కలిగి ఉంటుంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఈ విషయాన్ని మనందరికీ కూడా సుపరిచితం చేసినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని అంటూ మనల్ని ఎంతగానో ప్రేమించి మన అవిధేయతలను, మన అపరాధములను, మన దోషములను, మన తప్పిదములను వీటన్నిటినీ కూడా తాను ఖండిస్తూనే, వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూనే, సరైన మార్గంలో మనల్ని నడిపిస్తూనే, ఆయనకు సమీపస్తులుగా మార్చబడినట్లుగా ఆయన చేసినటువంటి గొప్ప త్యాగము, ఆ తప్పుకు కలిగినటువంటి శిక్షను ఆయన భరించటాన్ని మనం చూస్తున్నాం. అందుకని దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన అంటున్నటువంటి మాట, పాపములను క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడంటండి. మన అందరి పాపము నిమిత్తము ఆయన సిలువలో మరణించినటువంటి వాడిగా ఉండటాన్ని మనం చూస్తున్నాం. ఇంత మాత్రమే కాదు, ఆ విధంగా మరణించినటువంటి దేవుని దగ్గరకు మనం సమీపస్తులుగా వెళ్ళినప్పుడు, మనం ఒప్పుకొనగలిగినప్పుడు అది మన జీవితాలకు ఆశీర్వాదకరం. అందుకని లేఖన భాగంలో మనం చూసినప్పుడు
రక్షణార్థమైనటువంటి లేకపోతే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనస్సును కలగజేస్తుంది. ఆ దైవ చిత్తానుసారంగా హెచ్చరింపబడినటువంటి దావీదు మహారాజు, దేవా హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కన్నా తెల్లగా ఉండునట్లు నన్ను పవిత్రపరచు, నీ రక్షణ ఆనందము నాలో మరలా పుట్టించు అని చెప్పి అడగటాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఏమై ఉన్నామో అది దేవుని కృపే. మన తలాంతులు కాదు, మన భక్తి కాదు, మన నీతి క్రియలు కాదు, లేకపోతే మనము చేసేటటువంటి సహాయ సహకారాలు కాదు, కానీ కేవలము మనం ఈరోజు ఈ విధంగా ఆయనను నీతిమంతుడైన క్షమించేటటువంటి ప్రేమ వాత్సల్యత కనికరములు దయాదాక్షిణ్య పూర్ణుడైనటువంటి ఆ దేవాది దేవుణ్ణి ప్రభువా, తండ్రి, నా రక్షకుడా, డాడీ అని చెప్పి ఈ విధంగా పిలవగలుగుతున్నామంటే కేవలము ఆయన ఉచితమైన కృప, ప్రత్యేకించి అపారమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమే మన దోషములన్నిటినీ కూడా కప్పివేసి, అంత మాత్రమే కాదు, మన దోషములన్నిటినీ మనము పొందవలసిన శిక్షను ఆయన పొందినట్లుగా మనము చూస్తూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయనకు మనము దగ్గరగా మన సంబంధ బాంధవ్యాలు దేవునితో మంచిగా ఉండాలి అని అంటే దైవచిత్తానుసారంగా ఆయన చింతకు మనము నడిపించబడదాం. ఇట్టి సమయంలో క్షమాపణ లేనటువంటి పాపము గురించి కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అదేంటంటే పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడినవాడు లేకపోతే దూషించినవాడు ఇహమందు పరమందు కూడా పాప క్షమాపణ లేదు అనేటటువంటి మాటను మనము చూస్తూ వస్తున్నాం. అయితే దాని యొక్క అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు, లేకపోతే సంఘములో దేవుని సేవకుల ద్వారా, వాక్యము ద్వారా, తోటి సహోదరుల ద్వారా, కొన్ని సందర్భాల్లో కుటుంబస్తుల ద్వారా, మరికొన్ని సందర్భాలలో అన్యులైనటువంటి దేవుని ఎరగని జనాంగము ద్వారానే ఈ లోకంలో ఉన్నటువంటి మాటల చేత హెచ్చరించబడుతూ కూడా మనము వస్తూ ఉంటాం. అయితే ఏమని దేవుని వాక్యం సెలవిస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. అయితే ఇది తప్పు అని చెప్పి మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు వారికి విరోధంగా మనము దూషణకరంగా, అవమానకరంగా మనం మాట్లాడిన ఎడల అది మన జీవితాల్లో ఎప్పటికీ కూడా క్షమాపణ లేనటువంటి పాపముగా మార్చబడుతుంది అనేటటువంటి విషయం మనం గ్రహించబద్దలం. అయితే ఇక్కడ ఒక సందేహం రావచ్చు. అదేంటండి, దేవుణ్ణి ఎరగని వారి ద్వారా కూడా పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తాడా అని అంటే హెచ్చరిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు వారు హృదయంలో దేవాది దేవుని విశ్వసించకపోవచ్చేమో, కానీ వారి హృదయంలో ఉన్నటువంటి ఆత్మ దేవునిదే. చాలా సందర్భాలలో మనుష్యులు యేసుని రక్షకునిగా అంగీకరించకపోయినప్పటికీ నీతి నియమాలు కలిగి జీవించేటటువంటి వారిని ఈ లోకంలో మనం చూస్తుంటాం. అయితే ఆ నీతి నియమాలు కలిగి జీవిస్తున్నటువంటి వారి చేత హెచ్చరింపబడవచ్చు. అంత మాత్రమే కాదు, వారందరినీ కూడా దేవాది దేవుడు అంటున్నాడు బైబిల్ గ్రంథంలో. కొన్నేళ్ళి భక్తుడు ఎంతో భక్తిపరుడుగా, కుటుంబం అంతా కూడా భక్తిపరుడుగా ఉన్నారు, దేవుని స్తుతిస్తున్నారు, ధర్మకార్యాలు చేస్తున్నారు, మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు. అయితే రక్షకుడు లేనటువంటి స్థితిలో ఉన్నారు. కానీ ఒకానొక దినమున ఆయన సేవకుని పంపించి ఆ కుటుంబము, అంత మాత్రమే కాదు ఆ బంధువులు, రక్త సంబంధులు కూడా రక్షింపబట్టాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి అంతటను అందరూ మారు మనస్సు పొందుట దేవుని చిత్తమై ఉన్నది. మనం ఎవరి చేత అది మంచిది అని హెచ్చరించబడినప్పుడు సరి చేసుకుంటాం, దేవుడిచ్చే క్షమాపణ మనం పొందుకుంటాం, ఆయనకు సమీపస్తులుగా మనం మార్చబడ్డాం, మన జీవితాలకు ఆశీర్వాదకరం. కాబట్టి అట్టి దేవాది దేవుని యొక్క గొప్ప కృప వాత్సల్య కనికరములతో దేవుడిచ్చే క్షమాపణను మనం పొందుకుందాం, ఆయనకు సమీపస్తులుగా మనం మార్చబడదాం, ఆయనతో యుగ యుగాలు మనము సహవాసము చేసే అనుభవంలోనికి నడిపించబడదాం.
మనందరికీ కూడా దేవాది దేవుడు అట్టి కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం అయ్యా. మా యొక్క జీవితాలలో కూడా మీరు మమ్మల్ని క్షమిస్తుండగా మా ఎడల అపరాధములు, తప్పిదములు అయ్యా, దోష ఆరోపణ చేస్తున్నటువంటి వారిని కూడా మేము క్షమించే ఉన్నతమైన అనుభవంలోనికి నడిపించబడడానికి సహాయమును దయచేయండి. నీకు సమీపస్తులుగా అయ్యా, నీవు మమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నావో, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అని ఆజ్ఞ ప్రకారం ఇతరులు కూడా మేము ప్రేమిస్తూ అయ్యా వారిని కూడా నీ చెంతకు నడిపించబడడానికి కారకులుగా ఉండటానికి, అట్టి ఆశీర్వాద కారకులుగా ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు తీర్చిదిద్దమని ప్రాధాయపడుచున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను మీరు నిండారుగా దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీవిచ్చే గొప్ప క్షమాపణను పొందుకుంటూ నీ కరుణా వాత్సల్యతతో బ్రతుకు దినాలన్నీ కూడా సంతోషంగా జీవించడానికి సహాయమును దయచేయమని ఇచ్చిన మనవులు మా కొరకు అతి త్వరలో రానయ్యున్నటువంటి యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకను పొందుకుని నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యు.